విజయ్ ఆంటోనీ గారు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, సార్ మరీ ఇంత లో బడ్జెట్ సినిమా అనుకోలేదు సార్. ఎస్ సార్, మరి ఇంత లో బడ్జెట్ సినిమా అనుకోవట్లేదు. ఒకటే బిర్యానీ, ఒకటే స్పూను. ఎస్ సార్. గివ్ మీ బిర్యానీ. కాదు కాదు సార్ వాంట్స్ బిర్యానీ. వేర్ ఇస్ ద బిర్యానీ? సార్ ఇస్ ఆస్కింగ్ ఫర్ బిర్యానీ. సార్ వేర్ ఇస్ బిర్యానీ? సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ బిర్యానీ. విత్ సింగిల్ బిర్యానీ, సింగిల్ స్పూన్ ఈ కంటిన్యూ ఫినిష్డ్ ది ఈవెంట్. సో దట్ ఇస్ కాస్ట్ కటింగ్. Yes sir, yes sir. No sir, generally what happens, we cut cake. Okay. I believe cake is a foreign product. Is it right sir? And Hyderabad is very famous for biryani. I thought of why don't we start cutting biryani? Why don't we change the So trend? if you go to Kerala, you will cut appam. Yes sir. Yeah. Yeah, you're right. వెరీ గుడ్. చాలా బాగుంది సార్ కంటెంట్. Thank you sir, thank you. అదేగా ఒక హీరో ఒక్క సినిమాతోటి లాంగ్గా అదే గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని సినిమాలు చేసినా కూడా మీరు అచీవ్మెంట్ ఉంది మీకు బిచ్చగాడుతో. Thank you sir, thank you. సో మీకంటూ ఒక యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంది. Thank you. అది మీకు తగ్గ సబ్జెక్ట్ దొరికితే ఖచ్చితంగా అది Thank you. ఇష్టపడుద్ది. సో ఇది కూడా అలా ఇష్టం బాగుంటుందని ఎక్స్పెక్ట్ Thank you చేస్తాను. sir. సో దీని కంటెంట్ గురించి ఏమన్నా 1 minute చెప్పగలరా అట్లీస్ట్? Yeah, you are talking about the sneak peek of the content, no sir? జస్ట్ అసలు ఏంటి వాడిద Yeah, can you talk something about the content? జస్ట్ Sir, have you seen his previous movie, Aruvi, sir? ఓకే. If you start Aruvi, you will definitely fall in love with this guy, sir. Wonderful director. Definitely And will he watch. will, it is more about neo-political genre. And he'll be the right person to explain everything in detail. That's why I'm asking, but what is that neo-political means? Yes, What is Arun will tell. This is one people-oriented film, sir, and political entertainer, and as in it won't be illogical. It won't be a fantasy film. It will be a political entertainer, which will be like relatable to all sort of audience, sir. విజయ్ ఆంటోనీ గారు Yes, sir. Yes, sir. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సినిమాలు. ఈవెన్ తెలుగు హీరోలు కూడా మీ అంత ఫాస్ట్గా ఎవరు చేస్తున్నారో కూడా గుర్తు రావట్లేదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్క సినిమా తీసుకొస్తున్నారు. సినిమాకి కష్టపడుతున్నారు, సినిమా చేస్తున్నారు, సినిమాలు వరుసగా చేస్తున్నారు, గ్యాప్ తీసుకోవట్లేదు. సినిమా ఎఫర్ట్ కూడా కనపడుతుంది స్క్రీన్ మీద. బట్ మీ ఎఫర్ట్కి దానికి తగ్గ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మార్గన్ దాని పొటెన్షియల్ని మీరు అచీవ్ చేసామని అనుకుంటున్నారా? Yes, sir. See, everything can't be gauged with money, no, sir. People's love and affection, that trust to you, which you are going, the satisfaction which you have got after seeing Morgan is also my income. బట్ If I wouldn't have got in that movie, it will come in my next movie. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. ఎక్కువ Yes, డబ్బులు ma'am. వచ్చి ఉంటే Yes, ఎక్కువ sir, మంది yes, sir. చూసారని Yeah, may ఎక్కువ not come మంది initially. It will come. It will reflect in my next movie. If Morgan would have done 10 crores, after seeing Morgan, this movie will get 30 crores, something like that, sir. That impact of Morgan will come here. Yes, I mean. యాడ్ మీరు అడిగినది నేను కూడా అడుగుతున్నాను రెగ్యులర్గా. 365 days ఒక మంచి పని చేస్తారా? ఆయన చేస్తారు. ఆయనకి ఏంటంటే సినిమా ఒక పిచ్చి, సినిమా ఒక ప్యాషన్, సినిమా ఒకటి. ఆయనకి 365 days 24 hours నేను సినిమాలో ఏదైనా చేస్తూనే ఉండాలి. దిస్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హావ్ నాట్ సీన్. పీపుల్ టేక్ రెస్ట్. పీపుల్ ఆయన ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఫ్యామిలీతో పాటు ఒక బ్రేక్ తీసుకోవడం, ఆ తర్వాత 3 months 4 months తర్వాత ఇంకొక ఫిల్మ్ స్టార్ట్ చేయడం, 1 film or 2 films a year తీసుకొని రావడం. అలా మన హీరోస్ చూసాము, చాలా హీరోస్ చూసాము. ఆయనకి ఏంటంటే నేను ఏ రోజైనా సరే ఫిల్మ్లో ఏదైనా చేసుకుని ఉండాలా. ఏదైనా మ్యూజిక్ చేయాలా, లేదంటే నేను ఒక షూటింగ్లో ఉండాలా, లేదంటే నేను రైటింగ్లో ఉండాలి. ఆయన అంత 360 days చేసిన వల్ల ఫిల్మ్స్ మీరు చూసిన అలా ఫిల్మ్ రెగ్యులర్గా వస్తుందని. రెగ్యులర్ రాలేదు, ఇన్ ఇయర్ 3 films వస్తుంది. ఆయన ప్లాన్ ఏమిటంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 4 months ఒక ఫిల్మ్ రావాలని ఆ ప్లాన్లో ఉన్నారు ఆయన. అండ్ ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది కంటెంట్ ఉంది కదా, అలా కంటెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో అంత పెద్ద హిట్ ఆయనకి దొరుకుతుంది. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వచ్చిన ఫిలింలో ఇప్పుడు లాస్ట్ ఒక 2 yearsలో పెద్ద హిట్గా మార్గన్, తమిళ్లో కూడా పెద్ద హిట్. ఇప్పుడు 4th week కూడా చాలా బాగా నడుస్తుంది, ఇక్కడ కూడా ఫిల్మ్ నడుస్తుంది. సో హీ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కంటిన్యూస్లీ, బట్ ఐఎమ్ గెటింగ్ ద రెస్పాన్స్ ఇంక్రీజింగ్లీ. అట్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ బ్రేక్ త్రూ. ఎందుకంటే అంత పెద్ద మేకింగ్లో ఈ ఫిల్మ్ వచ్చింది. సో యూల్ బీ గెటింగ్ ఇట్. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్, అందుకే మేము సపోర్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, మీ వల్ల నేనే చెప్తున్నాను, సార్ ఇంత 360 days వద్దండి, కొద్దిగా మనం రెస్ట్ తీసుకోండి మీరు అని చెప్పినప్పుడు, లేదు సార్
నేను ఏ చేసినా ఎవ్రీ రోజు ప్రతిరోజు నేను సినిమాలో ఉండాలి. ఇలా ఒక ప్యాషనేట్ మనిషికి ఆయనకి ఎప్పుడు పెద్దగా ఒక ఇంకా పెద్ద హిట్ 100 crore అలా హిట్ వచ్చినప్పుడు మీరు అప్పుడు చెప్తారు, ఎప్పుడు ఆయన కొద్దిగా రిలాక్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఆయన అది కోసమే పరిగెత్తుని వెళ్తున్నారు ఆయన. ఒక పెద్ద హిట్ కావాలమ్మా నాకు, పాన్ ఇండియా లెవెల్లో నాకు ఒక పెద్ద హిట్ రావాలా, ఆ తర్వాత కొద్దిగా నేను రెస్ట్ తీసుకుంటాను, అప్పుడు దాకా నేను పరిగెత్తి వెళ్తూనే ఉంటాను, నేను కంటిన్యూస్గా ఐ విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఫిల్మ్స్. అదే ఆయన మోటో అనమాట. అరుణ్ గారు, సార్ డైరెక్టర్ గారు. ఎస్ సార్. అరుణ్ గారు సార్, మీ అరువి అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ సార్ మాకు. ఇట్ బ్రింగ్స్ పర్సెప్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్సో చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ఫిల్మ్ వాచింగ్ ఆల్సో. It give the high impact on us, on Telugu people. So this is the commercial, looks like a one commercial film, commercial ride. Can we expect that nuances what you bring in Aruvi, and that emotional part is very impressive. Can we expect any that kind of not similarly, but any emotional kind of expectations? Yes, sir. Kind of. Though this is a commercial film, some stories, the story itself, it will be mass. This is that kind of story, and though it's a commercial film, the making and the story, the film will be like very raw, very realistic. It won't be like illogical, sir. What is your transformation after this journey, sir? You remain same, Arun Prabhu? Same, sir. Same, sir. Even in the first film also, it did commercially well, and it was very engaging. I make sure when I write the script, it works for all the audience, and it should be a mixed genre. It should have comedy, all sort of emotions. Sir, you got huge appreciation from Telugu industry from your first movie, like our legendary director Throikam sir and our star Vijay Devarkonda, and everyone appreciated you. Can we expect any collaborations Yes, sir. from the Tollywood Yes, side sir. film? Actually, we were talking so much, and we are expecting to do some work, sir. Sure, sir. Any idea? Nothing of now, sir. But we are working for several years. We have been working on that. So we are also waiting, sir. Vijay Antony garu. Yes, sir. How are you, sir? సార్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. Yes. లైక్ ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఎలా వర్క్ చేస్తారు. అంటే అంత ఎనర్జీ, అంటే ఎవ్రీ మినిట్ టు సినిమా గురించి ఆలోచించుకుంటే వితౌట్ బ్రేక్ సినిమా మీదే ఉండగలిగే, కాన్స్టెంట్గా ఉండగలిగే ఎనర్జీ ఎలా జనరేట్ చేయగలుగుతున్నారు సార్? Yeah. To be very frank with you, sir, it is not passion, responsibility. See, he is a wonderful, such a brilliant, talented director. Believed in my company, believed in me. He thought I can produce this movie, and whatever takes, I have to complete this on time, and I have to release it on time. The responsibility only makes me to run, sir. To be very frank with you, whomever it may be in this room, when they work continuously, automatically they will lose interest in something. But as a mother, whether she likes or not, she will be always caring and feeding the baby, right? So like that, I am more responsible towards the work what I am taking, not only in this movie industry. Whatever commitment I give, whatever responsibility I take, I will give my 100% to that, because people are believing me. So it is his life. It is not my life completely. See, I am back-to-back acting in movies. Once in 6 months or once in a year, I am releasing movies. But he has worked a lot for this movie. Aruvi came before 5-6 years. After that, he released a movie called Wall. And after, I think he had spent approximately 3 years in this script, right? 3 years in the script. So he is completely, it's not my dream. This entire Bhadragali is Arun Prabhu's. I'm just a person who crosses in his life. But taking a very major control and decision in terms of release, in terms of production, in terms of publicity. So whether I like it or not, I have to do it. I have to be very responsible. So this responsibility is making me to work continuously, sir. So this is the reason. People are believing me. So you people are believing me. See, I'm from another state, Tamil Nadu. I'm not speaking much Telugu also. All I'm speaking is Andariki Namaskaram. Still you people are loving me, carrying me. Somehow you like me, I know, sir. So from the way you interact with me, from the way you're talking to me, everything
connects with me. I understand you people care of because you like you know that I'm taking sincere effort for the job which I'm doing. So all these are making me to become very serious. I'm taking it responsible, very serious, and doing it, sir. This is the reason. ఆంజనేయులు గారు మీ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది మీరు ఇండస్ట్రీలో. లేదు సార్, కోవిడ్ ముందు వరకు మూవీస్ బాగా చేసాం. కోవిడ్లో ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చి 2 మూవీస్ డైరెక్ట్గా డిజిటల్లో రిలీజ్ చేసాం. రిపీట్ ఒక మూవీ, బో అనే ఒక మూవీ, పెద్ద మూవీ, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ అంతా డైరెక్ట్గా ఆఫర్స్ ఓటీటీ నుంచి వచ్చేసరికి రిలీజ్ చేసాం. ఆ తర్వాత స్టార్ట్ చేసిన మూవీస్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉన్నాయి, ఎట్ టు బి రిలీజ్. ఒక టఫ్ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చారు కదా ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎప్పుడు టఫ్ టైమే సార్. ఓకే, ఎప్పుడు కంటెంట్ బాగుంది అని అంటే అది మంచి టైం. ఓకే, ఎనీ టైం కూడా టఫ్గానే ఉంటుంది మూవీ అన్న తర్వాత. డైరెక్ట్ ఫిల్మ్స్తో ముందుకు వెళ్ళబోతున్నారా? నెక్స్ట్ ఇంకా 2 మూవీస్ రెడీగా ఉన్నాయి సార్ మనకి. సో సత్యదేవ్ గారితో ఒక మూవీ ఆల్మోస్ట్ రెడీ అయింది. మళ్ళీ నెక్స్ట్ మా హీరో గారితో ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాం. సో అనదర్ 2 మూవీస్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే సార్, కావాలి సార్ ఇండస్ట్రీకి. నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారు. అదే సార్, మీ అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాం అందరం. విజయ్ గారు, అంతా మీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సార్ విజయ్ గారు, ఎస్ సార్. పాలిటిక్స్ అంటున్నారు కదా, 2000 మరి నెక్స్ట్ తమిళ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ బేస్లో ఉండబోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి మళ్ళీ విజయ్ గారు కూడా రాబోతున్నారు. పాలిటిక్స్, తమిళ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతాయి కదా, ఆ ఇంపాక్ట్ ఏమైనా పడే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? No, sir. Every politics is same, sir. In all the states, we are all doing the same politics. కానీ అంటే తమిళ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్గా No, ఉంటాయి. same politics, international politics. If you take America, Tamil Nadu, Telugu, wherever, you will. Tamil politics. They speak different languages, but same politics. యాక్చువల్లీ అంటే తమిళ పాలిటిక్స్ మనం చూడొచ్చు, జయలలిత వర్సెస్ No, sir, కరుణానిధి గారి పాలిటిక్స్ అవి No, వేరు sir. ఉన్నాయి. We are not pinpointing anybody, sir. It's a common politics. We are talking about a common politics which is prevailing around the world. So if you the points which is addressing in this movie is a common for everybody. ఓకే సార్, ఇది ఫస్ట్ టైటిల్, ఇది పరాశక్తి టైటిల్ No, ఫస్ట్. Bhadragali only, sir. Bhadragali. ఫస్ట్ అంటే తర్వాత మార్చారు, కాంట్రవర్సీ అయిన తర్వాత కదా సార్ ఇది. ఎందుకు అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, ఎందుకని మార్చుకోవాల్సి వచ్చింది సార్? Actually, sir, we registered the title in Telugu. How can I tell this? You are the right person to speak in Telugu, sir. Sir will tell. ఇంగ్లీష్లో మీరు చెప్పవచ్చు సార్. బికాస్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అంటే నాకు తెలుసు. ఏమైందంటే తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమైందంటే వాళ్ళు చేంబర్లో ఈయన రిజిస్టర్ చేశారు ఈ టైటిల్, చేంబర్లో చేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమిటంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసినప్పుడు అక్కడ కాంటాక్ట్ లేదు అలా. బట్ ఆయన వచ్చి పరాశక్తి టైటిల్ ఆల్రెడీ మేము తీసుకున్నాము, అన్ని లాంగ్వేజ్లో అదే టైటిల్ రిలీజ్ చేయాలని ఆ కంపెనీ టీం డాన్ పిక్చర్స్ వచ్చి మాట్లాడిన వెంటనే ఆయన చెప్పారు, పర్వాలేదు సార్ నేను వదిలేస్తాను, మీరు పెట్టుకోండి చెప్పి ఆయన ఈ టైటిల్ భద్రకాళి చేసుకున్నారు. అంతేగాని ఇందులో ఏమి కాంట్రవర్సీ లేదు. అది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన పరాశక్తి ఆయనకి టైటిల్ ఇచ్చినది చేంబర్. 100%, sir. I am compelling him to change the Tamil title also. He is not listening to me. విజయ్ గారు, Give it to the Bhadragali is a very powerful title, sir. Yeah, yeah. Thank you so much. director, sir. Director, sir, actually the Bhadrakali means it is the name of a goddess, but it is the name it is after the hero. The title is after the hero. How a woman goddess title can be given to the hero? What is the title justification and what the subject deals mainly with what? In Tamil, the title is Shakti Tirumahan. Shakti is also equivalent to goddess only. Tirumahan means son of goddess only. So, and there is a connect in the film also. When you see the film, it will be like connecting. But in Telugu, it is Bhadrakali. Yeah. Inevitably, it is Bhadrakali. Yes. Otherwise, it would have been Shakti. Actually, what is the content that is why you are dealing with? We know Anthony since from his first film, and he is taking all different kinds of themes. What is this particular theme going to hit? What is the particular issue you are going to tackle or expose? This will be from the people's point of view, sir. And it talks about, it's out and out political film only. So, yeah, Politics of which area? all areas. No. Politics in the sense, every state we are having so many states, and each state is having And their own political strategies and political parties and all.
does this film have any resemblance of any particular incident that happened in any state or political No, no. relevant to anybody? Can No, sir. anybody identify the characters with anybody? Nothing like that, sir. Nothing like that. Sir, in the particular movie, in trailer, so many lakhs of money, crores of money discussing about that Yes, sir. particular trailer. మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండిందండి Yes, sir. ఈ పర్టికులర్ దానిలో. 1,92 crores, I think. అదే Is it right? 1,92,075 Crores. 6 some crores. Yes, sir. అదే ఇప్పుడున్న పొలిటికల్ సినారియో మొత్తం కూడా విత్ మనీతోనే ట్రావెల్ అవుతూ ఉండింది. దాని పర్టికులర్ పాయింట్ని మీకు అరవిలో కూడా చెప్తే, అరవిలో కూడా ఇట్లాంటి పొలిటికల్ సినారియోనే ఉంటుంది. ఈ పొలిటికల్ సినారియోని ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్స్కి ఎలా తీసుకున్నారు, ఏ మనీ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని మాట్లాడుతున్నారు? Sir is playing a hustler in this role. He's a trickster only. Okay. So he's behind some crimes and all. So money involves in all crimes, no? So it's there. జవాది జవాది రామాంజనేయులు గారు, ప్రొడ్యూసర్ గారు. అయితే ఒక నర్సరావుపేట, ఒక గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి తమిళనాడులో వెల్ సెటిల్గా ఉన్నాం. మీరు చాలామంది హీరోలతో బాగా పరిచయాలు ఉన్నాయి, కానీ ఎందుకు మీరు ఎప్పుడు విజయ్ యాంటోనీ గారి చుట్టూనే తిరుగుతుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నాకు చిన్న వయసు నుంచే ఒక ఫ్యాషన్ ఉండేది మూవీస్ తీయాలని. అలాగని నేను దీన్ని మెయిన్ ప్రొఫెషన్గా స్టార్టింగ్లో నా లైఫ్లో ఎంపిక చేసుకోలేదు. నేను డిఫరెంట్ ఎంటిటీస్లో ఎంటర్ అయ్యాను, లైక్ టెక్స్టైల్ పార్క్, డైరీ అండ్ రియల్ ఎస్టేట్ అని. సరే, అక్కడ వెల్ సెటిల్ అయిన తర్వాత ఈ మూవీ ఫీల్డ్లోకి వచ్చాక నేను ఆల్మోస్ట్ 2012 అంటే 13 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటివరకు ఒక 11 to 12 మూవీస్ తమిళ్, తెలుగులో ప్రొడ్యూస్ చేశాను. కంఫర్ట్గా ఉన్న హీరోని ఎందుకు ఎంపిక చేసుకుంటామంటే గుడ్ మెంటాలిటీ. ఇప్పుడు ప్రమోషన్కి మనం హీరోలని మెసేజ్లు చేసి ఎమ్మడబడాలంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మడబడలేం. ఇదే హీరో గారు మన ఎమ్మడి పడతారు. రాము నేను ఎప్పుడు రావాలి సార్, ఎప్పుడు వెళ్దాం హైదరాబాద్, ఎక్కడెక్కడికి వెళ్దాం ఎట్లాగని. అలాగే ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ఈజ్ ఎ లవ్లీ హీరో డెఫినెట్లీ. అంటే ఈ 10-11 సినిమాల్లో అంతకుముందు అనుభవించారా హీరోలతోని? అనుభవించలేదు, నాకు తోటి ఫ్రెండ్స్ అనుభవించేది నేను చూశాను. దాంతో నేను అట్లా ఎంటర్ అవ్వలేదు. విజయ్ గారు Yes, sir. చాలా Yes, sir. చాలా ఫాస్ట్ ఫేజ్లో ఈయన అన్నట్టు చాలా ఫాస్ట్ ఫేజ్లో సినిమాలు చేస్తున్నారు. అండ్ తెలుగు స్టేట్స్ కూడా థియేటర్స్ కూడా మంచి ఫీడింగ్ ఇస్తున్నారు, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇది మీ ల్యాండ్మార్క్ ఫిలిం, కంగ్రాచులేషన్స్ ఫర్. అండ్ ఈ 25th ఫిలిం ఒక పొలిటికల్ డ్రామా చేయాలని పిక్ చేసుకున్నారా, లేదంటే ఇది అనుకోకుండా? No, it happened automatically. It's a new political genre. I think no one would have done this kind of movie so far in this. Right? They have taken a normal political movie. This is a little different from all the previous political movies which we have seen so far. And this happened automatically. One fine day, I'm a huge fan of Arun Prabhu. I have when he released his first movie, I spoke to him and I wanted to work with him. I conveyed the message to him, I think before 4-5 years, and that materialized recently. And when he spoke to me, I couldn't believe that he is telling a story, because I'm not a very strong, powerful actor. I'm a very subtle actor in terms of performance, and he's a wonderful director. I was not able to believe that he is asking me to act in his movie. And then again I met him and listened to the story. His story is very powerful. I'm still in a doubt why he casted me. Could you please ask this question to him? Why you casted me in this movie? I'm a tricky guy. I think that's the reason. విజయ్ గారు Yes, sir. నేను వచ్చేటప్పటికి అందరూ గన్తో ఒకళ్ళొకరు షూట్ చేసుకుంటూ ఉన్నారు. Yes, I forgot to shoot you. Sorry, sir. Do you have gun with you? కాదు, Yeah, finally. దాని కాదని Normal gun is enough. Sorry, is my friend. Small gun. హలో బుల్లెట్ పెట్టి షూట్ చేస్తేనే ఒప్పుకుంటాం. వితౌట్ బుల్లెట్ నో షూటింగ్. ఓ పని అయిపోద్ది, పోయింట్ వేసేయండి. In the next press meet, success meet, I will use bullet, sir. Yes, sir. Rubber bullet, okay? Rubber bullet. Okay. Sir, the small gun. My friend, sir. He's my friend. Please, my friend, please. My friend only. ఏదో పెట్టాడు, రాజేష్ గారు ఏదో పెట్టాడు. Okay. రెడీ? అదే రాదు. సరే, ఓకే రెడీ. అరే సార్, మైక్ తీసుకోండి సార్.
మైక్ తీసుకోండి. I think it is not happening with you. ఎస్ సార్. మన రిలేషన్ Such a powerful report. ఉంది. Yes. సార్ అదే మీ రియల్ లైఫ్లో ఇతను ఎలా అంటే మీకు అంత కోపంగా గన్ తీసుకుని కాల్ చేయాలన్న కోపం ఎవరిపైన ఇండస్ట్రీలో కానీ డైరెక్టర్ మీద కానీ ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఎవరిపైన అనిపించింది అంటే? బండ్లో వచ్చి చూడணும்னு ఆశపడ్డాను. The answer is అరే సార్ అది బ్యాలెన్స్ సార్ మన టెల్ మీ సార్. yes, sir. మీకు రియల్ లైఫ్లో ఎవరిని షూట్ చేయాలనిపించింది? No, sir. I am a very loving person, sir. I will not hate anybody. Okay, Everybody in my life who crosses have a purpose. They will give something or they'll teach something. They'll give some memories. sweet అంత కోపం memories. ఎప్పుడు రాలేదా మీకు? No, I will not think like that. If you have those kind of grudges in your mind, it will give you pain. More than giving pain to them, it will give you pain. ఓకే. అంటే So I know. మిమ్మల్ని అంటే రెండో సినిమా ప్రొడ్యూసర్గా నేను ప్లస్ మిమ్మల్ని బాగా దగ్గర నుంచి చూసా. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ కానీ సో ఇవన్నీ నేను దగ్గర నుంచి చూసాను. మీ డెడికేషన్ నాకు బాగా ఇష్టం. ఈ 25 ఇయర్స్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? 25 ఇయర్స్ సారీ ఈ 25th ఫిలిం. Sorry, sir. Before I answer this question, so now I'm going to yeah. Ready, sir? అంత ప్రిపేర్ రాకూడదు. డన్. ఓకే. Yes, sir. Yes, sir. సార్ టెల్ మీ సార్. Yeah. So what? 25 ఫిల్మ్స్ ఈజ్ కంప్లీటెడ్ నో. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోగా ఈ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? I'm feeling really happy, sir, and good. See, more than money and more than everything, I have got abundant love from you people, sir. If I'm doing just a music director, you will tell that I have liked that song or I like this song. I will be getting comments from audience like this. But being an actor, people are morely associated with the character which I've acted in the movie, and they like me directly. So I value love and affection from the public so much. So I like this acting profession as a blessed one. ఫిల్మ్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ రావడం చాలా మంది ఉంటారు. హీరోలు కూడా అలా చాలా మంది సక్సెస్ అయ్యారు. లైక్ మన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు రీసెంట్గా ఇప్పుడు విజయ్ పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి అంటే? I'm talking about my political entry, sir. No, Vijay. Don't want me to get into politics? Are you interested? No, sir. I'm asking you. What, sir? What's? అంటే హీరోలు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? Anybody can get into politics, sir. See, it is helping people only, no? Why should you ask all these questions? She can get into politics. You can get into politics. When you want to help people, you can do help for 50 people, 60 people maximum. When you want to help people in large quantity, you definitely need a big system like politics. So whomever wants to help the public and whomever wants to do some contribution to the public in a large scale will definitely try to get into politics, and anybody can get into politics, from actors to directors to anyone. పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు విజయ్ వస్తున్నారు కదా, విజయ్ గురించి మీరు ఏం చెప్తారు? What is asking? దళపతి విజయ్. A wonderful person, sir. Wonderful hard worker. Because without his hard work, he wouldn't have reached these kind of heights. You need a discipline and dedication. He is a wonderful person. రామాంజలి గారు. విజయాంతన్ గారిది ఫస్ట్ సినిమా నకిలీ మీరు చేశారు. అది డిఫరెంట్ సినిమా. నేను ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నేను తర్వాత సినిమా చేశాను. సో మీరు తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు అప్పుడు విజయాంతన్ వేరు, ఇప్పుడు విజయాంతన్ వేరు. సో దీంట్లో వేరియేషన్ మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఎప్పుడు ఆయన అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా బాగా హైట్స్లో ఉన్నాడు, బాగా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. సౌత్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాడు. ఒకరోజు సడన్గా మేము అందరం మా ఆఫీస్లో కలిసి సార్ ఇట్లాగ నేను హీరోగా చేయాలనుకుంటున్నాను అన్నాడు. సడన్గా ఇదేంటి సార్ హీరోగా చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడే తెలుగులో కూడా అప్పుడే బాగా పెద్ద పెద్ద హీరోలకి మ్యూజిక్ చేస్తున్నారు అంటే, లేదు సార్ నేను కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను ప్యారలల్గా దీన్ని కూడా. అప్పుడు ఎంత డెడికేషన్గా ఉన్నారో ఆ మూవీ ప్రమోషన్కి కానీ లేదా తను నటించే విధానంలో కానీ, అది ఇప్పుడు దాకా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఆ డెడికేషన్ కంటిన్యూషన్గా పెరుగుతూనే ఉంది. ఇప్పుడుందా ఈ 2 మూవీస్ అయ్యాక నెక్స్ట్ మూవీస్ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఇప్పుడు కార్లో వస్తుంటే సార్ లాయర్ మూవీ షూటింగ్ అయిపోయింది, లాయర్ మూవీ 10th తోటి ప్యాకప్ చేసేస్తున్నాను, ఆగస్ట్ 10th డిసెంబర్లో రిలీజ్ డేట్ వేస్తున్నాను సార్, ఆ నెక్స్ట్ మూవీ పలానా డైరెక్టర్ తోటి టాకింగ్ జరుగుతుంది సార్ అంటే, ఈరోజు ఈ మూవీ రిలీజ్ అవుతుంది, దీని గురించి అసలు టాకింగే లేదు, నెక్స్ట్ 2 మూవీస్ గురించే మాట్లాడతారు. సో అలాగే ఎవ్రీడే సండే కాల్ చేయి, సండే కూడా షూటింగ్లోనే ఉంటారు.
లాస్ట్ సండే కూడా ఏంటి సార్ మన ప్లానింగ్ ఎట్లా వెళ్ళాలంటే ఆ రోజు కూడా చెన్నై మెరీనా బీచ్ కాలేజీలో షూటింగ్లో ఉన్నారు ఫుల్ డే నైట్ వరకు. సో సండేస్ లేవు, హాలిడేస్ లేవు, ఫుల్ డెడికేషన్ మ్యాన్. రామాంజలి తృప్తి గారు తృప్తి గారు తృప్తి తృప్తి గారు మీ పేరు ఆడియన్స్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనుకుంటా కదండి. ఆడియన్స్ ఆల్రెడీ యానిమల్ తృప్తి అమ్మాయి ఉంది పేరు, యానిమల్ తృప్తి తృప్తి Yeah. Tripti, actress you are talking about. మీ పేరు తృప్తి. Yeah, Trupti. That's అదే. Tripti. I am Trupti. కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. Tripti. When we go through the Vijay sir films, every film has its own mark, and in this film you played a very huge role. I think when we saw the teaser, your role is very completely different, and I think you are the key role to this film. So let us know what kind of characterizations you played in this movie. About characterization and the character you will get to know on the 5th of September. But as of now, what I can say is like it's very relatable character and it's very generic. Though it is generic, very generic, it's very hard to play also. Like playing simple is the hardest thing to do. And I think Arun sir has worked on all that characterization and he has done that. So Because in the screen we saw a very good combination in between you. So Yeah. all the very best. thank you. రామాంజలి గారు డైరెక్టర్ అరుణ్ ప్రభు. రామాంజలి గారు అంటే కొంచెం చాలా గ్యాప్ వచ్చింది మీకు, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది సినిమాలకి. బట్ ఈ గ్యాప్లో కొంచెం సినిమాలు అండ్ టెక్నికల్గా కానీ ప్రమోషనల్గా కానీ చాలా వరకు రీచ్ వెళ్తున్నాయి, అంటే చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో మీరేం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ నుంచి సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? లేదు, చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఆడియన్స్కి మన మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఎలా రీచ్ అవ్వాలన్న విషయం మీదే చేంజెస్ వచ్చినాయి. ఎప్పుడు ఈ చేంజెస్ వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వటమే. నేను ఒక రోజు ముందే వచ్చాను, అంత టీంని పిలుచుకున్నాను. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంది, సినారియో ఏంది, డిజిటల్ మీడియా ద్వారా మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా మొత్తం స్ట్రాటజీ మారుతూ ఉంటుంది కదా ఎప్పటికప్పటికి. ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి పెద్ద టఫ్ ఏం కాదు. ఇమీడియట్గా వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు దట్ ఏరియా. Tripti. Director Arun Prabhu. Yeah, hi. So both your films like Arvi and Val has a very huge impact on me. So when it comes to Bhadrakali, though it's a neo-noir political drama, so what is the kind of how can you differentiate the Bhadrakali film when compared to the other political entertainers or the films? The first two films were not proper political films. Arvi was a socio-political drama. War was a existential love. No, I'm not asking, I'm not comparing those two films. Like I told you that I'm a fan of those. But when it comes to Bhadrakali, there are already many lots of, even Vijay Antony acted in political films like Yemudu films. So how does Bhadrakali differentiate from the other political films? And this will be real. This will be raw. Whatever you see in the film, maybe most of the people doesn't know about that, but they'll get to know about when they watch this film. And as you saw the teaser, the screenplay of the film will also be gripping. But what is the specific topic that will arise the questions through Bhadrakali? There are lots. So when you see the film, you'll get to know. Tripti. And Thank you Tripti, to all the last media. question, Tripti. Yes, actor Vijay Antony. Yeah. Yes, hi. So Vijay Antony, like you should change your company to from corporation to factory because you've been producing the films like that. Okay, thank you. So though you've been producing 2 to 3 films per year, so what is your kind? So is it like to stay away from the things that are hurting you from from the inside, so that you will be busy in the films? Like what is your kind of inspiration to be busy in the films without like sir mentioned that you will be working 360 days or 365 days for the film? You say generally you're hungry, no? You're eating 3 meals. It's just like that. So I'm having so much time to execute this. And once I come across a talent like Arun Prabhu, I definitely will not be willing to miss this opportunity of acting this movie. And moreover, in a filmmaking, to be very frank with you, than director, than producer, than anybody else, director's responsibility is very huge. See, we will be just giving money for the execution.
Other than that, during the production time, we as a producer will not be having much time. They will cast actors, they will see the location, they will write dialogues, they will get the music done from the music directors, and they will arrange the cameraman. Everything will go to director. Producer will be just pumping in money during the production stage. Pre-production stage also will be the same. Only in the release time, directors will be, producers will be having some work. And there too, if the director is going to come out with a wonderful movie, we will not be having much work. People will definitely buy it. In this case, when I showed the movie to my associates, buyers, they liked the movie and they gave me commitment immediately. So the producer's job, as in my case, is not so tough. I am supported by my team. I've got a very strong team in my auditing team, my EP team, my line producer team, my publicity team. See, Sarandal is coming, volunteering himself in this promotion, right? So in Telugu release, Ram sir is helping me. In Telugu release, Suresh sir is helping me. So my role is supported by all these people. The toughest part in the filmmaking is director's role. So I am not finding it difficult to see how pleasant I am looking. Having a release next month, looking very pleasant because he's given a wonderful job in this movie. Tripti. So first of all, congratulations and welcome to Tollywood. Thank you. So we have seen that you are playing a wife character of Vijay sir, and working with him, what is the most challenging thing for you? Because if we ask about the characterization, you are saying, watch me on September 5th. But tell us what is more challenging when working with Vijay Antony. Vijay sir? Yeah. Challenging. Actually, first 2-3 days, I'll just tell you about first 2-3 days where I felt little pressurized because the persona he is having. I mean, I was under little pressure because of, I was not able to believe that I'm working on a set with such great people, Arun sir and Vijay sir. But actually, Vijay sir made it very easy for me because he was very calm, composed, and focused. And whatever he was doing, it was very effortless. And that helped me ease my process, and that helped me being in the present moment. So I think I won't say challenging, but yeah, little bit efforts I had to take to get normalized on the